వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 40. అభి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి మైత్రి కాఫీ తీసుకుని రాకపోవడంతో కోపం వస్తూ ఉన్నది. కాఫీ అని అడగాలి అని ఉన్నది, కానీ ఎలా? అసలే అభి బేబీ మోస్ట్ యాటిట్యూడ్ అయ్యే అడిగితే ఎలా? తన ఈగో దెబ్బతింటుంది. ఎలా అని పేపర్ తీసుకుని చూస్తూ ఉన్నాడు. ఇంతలో మను కాఫీ తీసుకుని వచ్చి, అభి గారు కాఫీ తీసుకోండి అని తన ముందు కప్ పెట్టింది. అభి సీరియస్ గా చూస్తూ, ఏ మెంటల్, ఎంతసేపు వెయిట్ చేయాలి? వచ్చిన వాడికి ఏం కావాలో చూడవా అన్నాడు. అభి గారు, మీరు వచ్చినట్టు నాకెలా తెలుస్తుంది? మీకు ఏమన్నా కావాలి అంటే అడిగితే తెస్తా కదా అని చెప్పింది మనం. అంటే నాకేం కావాలో నిన్ను అడిగి తీసుకోవాలా అన్నాడు అభి. నేను అలా అనలేదు. మీరు అలా అపార్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. మీరు కాఫీ తాగుతూ ఉండండి, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా, 5 minutes అని కిచెన్ లోనికి వెళ్ళింది మనం. కన్నయ్య అంటూ అభి దగ్గరకు వచ్చారు మాణిక్యమ్మ గారు. మార్నింగ్ రాని, ఏమిటి, ఏమన్నా అడగాలా అన్నాడు అభి. కన్నయ్య, మీ పెళ్లి అంటే సింపుల్ గా అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరికి కూడా మీకు పెళ్లి జరిగినట్టు తెలియదు. అందుకనే తొందరలో మీకు రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. గ్రాని అంటూ ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ, వద్దు అంటే ఎందుకు వద్దు అంటుంది. ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు అభి. మను కిచెన్ లో నుంచి వస్తూ మాణిక్యమ్మ గారి మాటలు విని అక్కడకు వచ్చి, అమ్మమ్మ అని పిలిచింది. రా అమ్మ, నీకు కూడా ఒక విషయం చెప్పాలి అన్నారు మాణిక్యమ్మ గారు. నేను వస్తూ విన్నాను అమ్మమ్మ, కానీ ఇప్పుడు అవన్నీ వద్దు అని చెప్పింది మను. కానీ ఎందుకమ్మా? ఇప్పుడు మీకు పెళ్ళయ్యింది, ఆ సంగతి 10 మందికి తెలియాలి కదా అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, ఇప్పుడు ఆఫీసులో చాలా వర్క్ పెండింగ్ లో ఉన్నది. ఇంకా అభి గారు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ పెళ్లి అని వర్క్ చాలా డిలే అయ్యింది. మళ్ళీ వెంటనే రిసెప్షన్ అంటే ఆయన హ్యాండిల్ చేయలేరు. ఈ ప్రాజెక్ట్ కోసం అభి గారి రైవల్స్ చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ అంటే ఇప్పుడు అవన్నీ వద్దా అమ్మమ్మ? అభి గారికి వీలు కుదిరినప్పుడు ఆయనే తన పెళ్ళాన్ని అందరికీ పరిచయం చేసుకుంటాడు. ఇప్పుడు అభి గారిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అభి వైపు చూసి, ఏవండి, టిఫిన్ అయ్యింది, వస్తే టిఫిన్ చేసి ఆఫీస్కు వెళదాం అని కిచెన్ లోనికి వెళ్ళింది మనం. అభి కూడా మను వెనక వెళ్లి టిఫిన్ తినేసి కారులో ఆఫీస్కు బయలుదేరారు. నిన్నటిలాగానే అభి బస్ స్టాప్ దగ్గర కారు ఆపగానే మను కారు దిగి అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న సత్య స్కూటీ ఎక్కి ఆఫీస్కు వెళ్ళింది. మను కారు దిగిన వెంటనే అభి ఆఫీస్కు వెళ్లిపోయాడు. ఇంద్రాణి పొద్దున్నే నిద్రలేచి అమ్మా అంటూ గుండెలపై చెయ్యి పెట్టుకుని, అబ్బా రాక్షసి, రాత్రి బాగా గట్టిగా కొట్టింది, ఇంకా ఆ నొప్పి కూడా తగ్గలేదు అనుకున్నది. అత్త అంటూ ప్రీతి లోనికి వచ్చి, అత్త, నేను ఈ రోజు షాపింగ్ కు వెళ్ళాలి, ఫ్రెండ్స్ వస్తున్నారు, పార్టీకి వెళ్ళాలి అని చెప్పింది. వెళ్ళు, అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడిగింది ఇంద్రాణి. మరి చెప్పరా, నా దగ్గర డబ్బు లేదు, నువ్వే ఇవ్వు అన్నది ప్రీతి. ఇది మరీ బాగుంది, నాకేం కావాలన్నా ఆ అభి ఇవ్వటమే, మధ్యలో కావాలి అంటే మా అత్తను అడిగితే ఇస్తుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పింది ఇంద్రాణి. అయితే అభిని కాని లేదా మీ అత్త ఆ ముసలిదాన్ని కాని అడుగు అన్నది ప్రీతి. ఇప్పుడే వెళ్ళి మా అత్తను అడుగుతాను. నేను కూడా లాస్ట్ మంత్ మహిళా మండలిలో డొనేషన్ ఇస్తాను అని మాట ఇచ్చాను. ఈ పెళ్లి గొడవలో పడి మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని చెప్పింది ఇంద్రాణి. అత్త, ఇంకెంతకాలం ఆ ముసలిదాన్ని పెత్తను? ఇప్పటికన్నా నువ్వు ఆ తాళాలు తీసుకోవచ్చు కదా, అప్పుడు నువ్వు ఒకరిని అడిగే బదులు నిన్నే వాళ్ళు అడుక్కుంటారు అని చెప్పింది ప్రీతి. నాకు కూడా ఆ తాళాలు నా చేతిలోనికి ఎప్పుడు వస్తాయా అనే ఉన్నది, కానీ మా అత్త అంత తేలికగా నాకు వాటిని ఇవ్వదు. ఒకసారి ధైర్యం చేసి అడిగితే ముందు మొగుడిని పిల్లల్ని చూడటం నేర్చుకో అని గడ్డి పెట్టింది అని చెప్పింది ఇంద్రాణి. అందుకనే ఆ ముసలిదాన్ని లేపేద్దాం అంటే వినవు అన్నది ప్రీతి. అప్పుడు అభి చేతిలో నువ్వు నేను ఇద్దరం చస్తాము. అభికి నిజం తెలిస్తే అన్నిటికీ కత్తి ఒకటే పరిష్కారం కాదు ప్రీతి, కొన్ని చోట్ల బుద్ధిని వాడాలి. కత్తి కూడా చేయలేని పనులు ప్రేమ చేస్తుంది. అందుకే కదా అభిపై నేను అంత ప్రేమ చూపిస్తున్నది. ప్రేమ అనే ముసుగులో నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు చూడలేరు. కానీ ఒక్కసారి నిజం బయటపడితే నేను చూపించే ప్రేమ నాటకం అని తెలిస్తే అభి ఏం చేస్తాడో తెలుసా? అందుకనే నేను మా అత్త ఎన్ని అన్నా కూడా సైలెంట్ గా ఉంటుంది. రేపో మాపో పోయేదానికోసం మనం ఎందుకు లేనిపోని చిక్కులు తెచ్చుకోవటం? నేను వెళ్లి అడిగి డబ్బులు తీసుకుని వస్తాను అని ఇంద్రాణి మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్ళింది.
అభి మనసు ఎలా మార్చి మనవుతో సఖ్యంగా ఉండేలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య గారు అని పిలిచింది ఇంద్రాణి. ఏమిటి ఇంద్రాణి, ఇలా వచ్చావు? నీ గుండెల్లో నొప్పి తగ్గిందా అని అడిగారు మాణిక్యమ్మ గారు. ఓహో, నా ప్రాణానికి అదొకటి ఉన్నది కదూ, మర్చిపోయాను. దాని దెబ్బకు ఏం చేస్తున్నానో కూడా తెలియటం లేదు అని అనుకుని, అత్తయ్య ఇప్పుడు నాకు బాగానే ఉన్నది. అది ఇప్పుడు నేను వచ్చిన విషయం ఏమిటి అంటే అని చెప్పలేక నసుగుతూ ఉన్నది ఇంద్రాణి. ఇంద్రాణి, చెప్పేదేదో సూటిగా చెప్పు, అంతేకాని ఇలా నాంచకు అన్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య గారు, నాకు ఇప్పుడు 2 crores కావాలి అని అడిగింది ఇంద్రాణి. అంత డబ్బు ఎందుకు ఇంద్రాణి? ఇప్పుడు నీకు అంత అవసరం ఏమిటి? అయినా అదేదో 2 లక్షలు అడిగినట్టు అడుగుతున్నావు. నువ్వు కావాలి అంటున్నది 2 కోట్లు. ఇప్పుడు నీకు అంత డబ్బుతో ఏం పని అని అడిగారు మాణిక్యమ్మ గారు. అది అత్తయ్య, నేను మహిళా మండలి వాళ్ళకి డొనేషన్ ఇస్తా అని చెప్పాను. ఇంకా ప్రీతికి ఏవో షాపింగ్ కి అనే మనీ కావాలట, అందుకనే అని చెప్పింది ఇంద్రాణి. ఏమిటి, నీకు చాలాసార్లు చెప్పాను ఆ ఉమెన్స్ క్లబ్బులు అని తిరగొద్దు అని, కానీ నా మాట వినకుండా వెళ్తూనే ఉన్నావు. పోనీలే, నువ్వే తెలుసుకుంటావు అని ఊరుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి డొనేషన్లు అవి ఇవి అని ఇవ్వటం మొదలు పెట్టావా? అయినా డొనేషన్ అంటే 1,00,000 2 లక్షలు ఇవ్వాలి, అంతేకాని ఇలా ఎంత పడితే అంత ఇస్తావా? ఆ ప్రీతిని ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టడమే దండగా, పైపెచ్చు దానికి షాపింగ్లకు అని పార్టీలకు అని మనీ కూడా మనమే ఇవ్వాలా? తనకి ఏమన్నా కావాలి అంటే వాళ్ళ నాన్నను అడిగి తీసుకోమను, అంతేకాని ఇలా ఇంకోసారి ఇక్కడ అడగొద్దు అని చెప్పు, వెళ్ళింకా అన్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య గారు, మరి డబ్బులు అని అడిగింది ఇంద్రాణి. మాణిక్యమ్మ గారు కాసేపు మౌనంగా ఉండి ఇంద్రాణిని చూసి, సరే సాయంత్రం ఇస్తాను అన్నారు. అలాగే అత్తయ్య, నేను సాయంత్రం వచ్చి తీసుకుంటాను అని పైకి వెళ్ళింది ఇంద్రాణి. మాణిక్యమ్మ గారు వెళ్తూ ఉన్న ఇంద్రాణిని చూస్తూ, వెళ్ళే ఇంద్రాణి, సాయంత్రం వరకు ఓపిక పట్టు, అప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో ఇచ్చేస్తాను అని మనసులో అనుకుంటూ ఫోన్ తీసుకుని తన పిఏ మూర్తికి కాల్ చేశారు. మేడం చెప్పండి అన్నారు మూర్తి గారు. మూర్తి, ఎక్కడున్నావు అని అడిగారు మాణిక్యమ్మ గారు. అమ్మా, నేను దేవీపురంలోనే ఉన్నాను. మీరు ఈ సంవత్సరం లెక్కలు చూస్తా అన్నారు కదా, వాటిని ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాడు మూర్తి. సరే, అవన్నీ పక్కన పెట్టి ముందు నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఈవినింగ్ లోపల నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి. అలాగే వచ్చేటప్పుడు మన కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అండ్ అలాగే ధనుంజయ్, కేశవ్ రన్ చేస్తూ ఉన్న కంపెనీ డీటెయిల్స్, ఇంకా అందరి అకౌంట్ డీటెయిల్స్, నా పేరు మీద ఉన్న చెక్ ఓచర్స్ అన్ని తీసుకునిరా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. హా మేడం, కానీ ఇప్పటికిప్పుడు అవన్నీ అంటే అన్నాడు మూర్తి. మూర్తి, నువ్వు తెస్తావా లేదా అని అడగటం లేదు, నువ్వు తేవాలి అని చెప్తున్నా. ఈవినింగ్ లోపల అవన్నీ నా ముందు ఉండాలి అన్నారు మాణిక్యమ్మ గారు. ఓకే మేడం అని ఫోన్ పెట్టేశాడు మూర్తి. ఈ ఇంద్రాణి ప్రీతి నాటకాలకు ఇంకా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ఇదే సరి అయిన పని. అప్పుడే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ రోజే ఈ విషయాలన్నీ చక్కబెట్టాలి అనుకున్నారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి మాణిక్యమ్మ గారి దగ్గర నుంచి డైరెక్ట్ గా తన రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్న ప్రీతి దగ్గరకు వచ్చింది. ప్రీతి ఇంద్రాణిని చూసి, అత్త డబ్బులు ఇచ్చిందా ఆ ముసల్ది అని అడిగింది. లేదు, ఇప్పుడు ఇవ్వలేదు, అలా అని అసలు ఇవ్వను అని అనలేదు, సాయంత్రం ఇస్తాను అని చెప్పింది. నేను ఇంకా ఎక్కువ అడగలేక వచ్చేశాను అని చెప్పింది ఇంద్రాణి. ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా, అదేదో ఇప్పుడే ఇవ్వచ్చు కదా, ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలా? అదే ఈ పాటికి నాకు అభికి పెళ్ళై ఉంటే ఆ ముసలిదాన్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కి ఈ ఆస్తి మొత్తం నా హస్తగతం చేసుకునేదాన్ని. మధ్యలో ఆ మైత్రి వచ్చింది. అసలు దీనంతటికి అదే కారణం. అదే లేకపోతే ఈ పాటికి అంతా మనం అనుకున్నట్టుగానే అయ్యేది అన్నది ప్రీతి. ఇప్పుడు మాత్రం ఏమైంది? కాకపోతే కాస్త లేట్ అయింది, చూస్తూ ఉండు, దాన్ని అభి జీవితంలో నుంచి గంటేసి నిన్ను మళ్ళీ అభికిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పింది ఇంద్రాణి. ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్న అత్త అన్నది ప్రీతి. సరే, ముందు కిందకు పద, ఏమైనా తిందాం, రాత్రి దెబ్బకు ఆకలి వేస్తుంది అన్నది ఇంద్రాణి. మను ఆఫీసులో కూర్చొని సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నది. డోర్ దగ్గర నుంచి, వదిన నేను లోనికి రావచ్చా అనే సౌండ్ వినిపించి తల పైకెత్తి చూసింది. ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి, సిద్ధార్థ్ నువ్వా, రా లోనికి, అక్కడే ఆగిపోయావే, కూర్చో, ఏమిటి విషయం, టైం కాని టైంలో వచ్చావు, మీ అన్నయ్య గారి కోసమా అని అడిగింది మను. వదిన, నువ్వు నన్ను జస్ట్ సిద్ధు అని పిలువు చాలు. ఇంకా నేను వచ్చింది మా అన్నయ్యను కలవటానికి కాదు, మా వదినమ్మను కలవటానికి వచ్చాను అని చెప్పాడు సిద్ధు. సిద్ధు, నన్ను కలవటానికి వచ్చావా?
ఏమిటి పని? అయినా నాతో మాట్లాడాలి అంటే ఈవినింగ్ ఇంట్లో మాట్లాడొచ్చు కదా, పనిమాల నా కోసం ఇక్కడి వరకు రావాలా అన్నదే మనం. వదిన, నీతో మాట్లాడదాం అంటే ఇంట్లో అస్సలు కుదరటం లేదు. నేనుంటే నువ్వుండవు, నువ్వుంటే నేనుండను అని చెప్పాడు సిద్ధు. అవును సిద్ధు, మీకు నైట్ బాగా లేట్ అవుతుంది కదా, నేను నిన్ను నైట్ చూశాను, కానీ ఆ సిచ్యువేషన్ లో నీతో మాట్లాడటం బాగోదు అని వచ్చేశాను అని చెప్పింది మనం. సారీ వదిన, నిన్న ఫ్రెండ్స్ పార్టీ అని బలవంతం చేస్తే ఏదో కొద్దిగా తాగాను అని చెప్పాడు సిద్ధు. కొద్దిగా తాగితేనే అలా వచ్చావంటే ఇంకా ఎక్కువ తాగితే ఇంటికి కూడా రావేమో కదా సిద్ధు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చూస్తే ఎంత బాధపడతారు చెప్పు. మీ అన్నయ్య అభి గారికి తెలిస్తే అత్తయ్య వాళ్ళు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. అలాంటిది నువ్వు అలా తాగి వస్తే ఎవరన్నా బాగుంటుందా? ఎప్పుడు నీతో పాటే ఉండి నిన్ను చూసే ప్రియాంక నిన్ను అలా చూస్తే రేపు తనకి నువ్వు ఏం చెప్పాలి అన్నా చెప్పగలవా అని అడిగింది మనం. సారీ వదిన, ఇంకెప్పుడు తాగను, ఐ స్వేర్ అన్నాడు సిద్ధు. ఫ్రెండ్స్ పార్టీలు ఎప్పుడన్నా అంటే తప్పు కాదు సిద్ధు, ఎంజాయ్ చేయాలి, కానీ ఎప్పుడు కూడా లిమిట్స్ దాటకూడదు, సరేనా అని నవ్వింది మనం. థ్యాంక్స్ వదిన, చిన్నప్పటి నుంచి కూడా మేము ఎలా ఉండాలో చెప్పేవాళ్లే కానీ ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు వదిన. అమ్మ ఎప్పుడు తన స్టేటస్ పార్టీలు అని ఉండేదే తప్ప మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నాన్న ఎప్పుడు బిజినెస్లని తిరుగుతారు. అన్నయ్యే మాకు అమ్మ నాన్నగా దగ్గరుండి ప్రేమతో చూసుకునేవాడు. మా మీద ప్రేమతో మాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. నాకు కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం. అన్నయ్య ఎక్కడ ఉన్నా ఎప్పుడు మమ్మల్ని పట్టించుకుంటూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది. కానీ లాస్ట్ 2 years నుంచి అన్నయ్య మాతో ఉంటున్నాడే కానీ ఎక్కడో ఉండేవాడు. మా అవసరాలు చూసేవాడే కానీ ఏదో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేవాడు. అన్నయ్య అలా ఉండేసరికి నాకు కొంచెం ఇలా అలవాటైపోయింది. కానీ నిన్న మాత్రం నేను చాలా సంతోషంతో తాగాను వదిన. మళ్ళీ మా అన్నయ్య ఇంతకు ముందులా కనిపించాడు నాకు. అందుకే ఆ ఆనందంలో ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ అలా తాగేశాను. మా అన్నయ్యలో ఈ మార్పుకి కారణం నువ్వే వదిన అని చెప్పాడు సిద్ధు. అభిగారిలో ఈ బాధకు కారణం కూడా నేనే సిద్ధు అన్నది మనం. అసలు ఇక్కడకు వచ్చాక అన్నయ్యకు పెళ్లి అంటే మేము ఫస్ట్ చూసింది నిన్నే వదిన. చూడగానే నువ్వు నాకు ఇంకా ప్రియాకు చాలా నచ్చేశావు. కానీ ఆ ప్రీతితో పెళ్లి అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఏమి జరిగితే ఏమిటి, చివరకు మా అన్నయ్యకు ఇంత చక్కని వదనమ్మ భార్యగా వచ్చింది అన్నాడు సిద్ధు. చాలు సిద్ధు, నన్ను మరీ పొగిడేస్తున్నావు. సరే కానీ ప్రియా ఏది అని అడిగింది మనం. తను ఫ్రెండ్స్ ను కలవటానికి వెళ్ళింది వదిన అని చెప్పాడు సిద్ధు. ఓకే, ఇంకేమిటి సిద్ధు, అభిగారిని కలిశావా అని అడిగింది మనం. అమ్మో లేదు వదిన, ఆఫీసులో అన్నయ్య మహా స్ట్రిక్ట్, నన్ను చూశాడంటే ఇంకా అంతే సంగతులు అన్నాడు సిద్ధు. అయితే నేనే వెళ్ళి నువ్వు వచ్చావు అని చెప్తాను అన్నది మనం. మా వదిన అలా చేయదుగా, ఎందుకంటే నేను మా వదిన ఫ్రెండ్స్ కాబట్టి. సరే వదిన, నేను వెళ్తాను, మళ్ళీ అన్నయ్య చూస్తే నాకు ఉంటుంది, మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధు. సిద్ధు వెళ్లటం చూసి మను దగ్గరకు వచ్చి, ఏమిటి మను, సిద్ధు వచ్చినట్టున్నాడు అని అడిగింది సత్య. తను ఒకసారి కలవాలి అని వచ్చాడు అని చెప్పింది మనం. ఏమంటున్నాడు అని అడిగింది సత్య. ఏమీ లేదు, నార్మల్ గా వచ్చాడు. సిద్ధు ప్రియ మా అత్తయ్య పిల్లలు, అయినా కూడా మా అత్త బుద్ధులు రాలేదు. చాలా మంచివాళ్లు, నాతో బాగా కలిసిపోయారు. నీకు తెలుసా ఇంకా మా ఆయనంటే వాళ్లకు ఎంత ప్రేమో. ఇంకా అని మను చెప్పేలోపు, అమ్మ తల్లి ఇంకా చాలు ఆపు. ఎరక్కపోయి అడిగాను, నన్ను వదిలి అవతల నాకు చాలా పని ఉన్నది. ఆ వర్క్ ఫినిష్ కాకపోతే నీకేమీ కాదు. మీ ఆయన నిన్నేమన్నాడు, మమ్మల్నే అంటాడు. ఇదిగో ఈ ఫైల్ తీసుకుని ఒకసారి ఎర్రర్స్ చెక్ చేసి మీ ఆయన దగ్గర సైన్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది సత్య. మను ఆ ఫైల్ చెక్ చేసి అభి దగ్గరకు వెళ్ళింది. ఏమిటి అన్నట్టు చూశాడు అభి. ఫైల్ అని చూపించింది మనం. అభి ఆ ఫైల్ తీసుకుని చూస్తూ, ఇప్పటి వరకు తమరు ఏం ఘనకార్యం వెలగబెట్టారు అని అడిగాడు. అభిగారు, అది నేను ఏం చేశాను, సత్య ఫైల్ ఇస్తే చెక్ చేసి తీసుకుని వచ్చాను అని చెప్పింది మనం. నేను అడుగుతుంది దాని గురించి కాదు, దాని ముందు తమరు చేసిన దాని గురించి అన్నాడు అభి. మను ఆలోచిస్తూ ఉన్నది. అక్కడేముందని అంత చించుతున్నావు అన్నాడు అభి. మను అలకగా, అభిగారు మీరే అడుగుతారు మళ్ళీ మీరే అంటారా, ఇలా అయితే ఎలా, నేను చెప్పను అన్నది. నీ దగ్గర ఈ ఆశాలు కూడా ఉన్నాయా? ఇందాక సిద్ధు ఎందుకొచ్చాడు, అంతసేపు ఏం మాట్లాడుతున్నారు
అని అడిగాడు అభయ్. అభి గారు, సిద్ధు వచ్చాడు అని నాతో మాట్లాడాడని మీకెలా తెలుసు అన్నది మనో. అభి చిరాకుగా ఫేస్ పెట్టి, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇక్కడ నేను బాస్, డూ యూ అండర్స్టాండ్? నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు ఆన్సర్ చేయాలి, అంతేకాని నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు అన్నాడు అభి. అది అభి గారు, ఇందాక వచ్చింది నా మరిది గారు, అంటే మా ఆయన గారి తమ్ముడు. వాళ్ళ వదిన గారిని చూడాలి అనిపించి వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయాడు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, మా బాసు బాగా కోపిస్తే చూస్తే ఊరుకోడు అని చెప్పి పంపించేశాను. అంతే సార్, ఇంకేమీ లేదు అని చెప్పింది మనం. అలాగా, అంటే 2 hours నుంచి ఇదే మాట్లాడుకున్నారా అని అడిగాడు అభి. హా సార్, కానీ మేము 2 hours మాట్లాడుకున్నామని మీకెలా తెలుసు అభి గారు? అంటే మీరు అని మను ఏదో అడిగేలోపు, హే ఏమిటా మిస్టేక్? ఫైల్ చెక్ చేసేటప్పుడు సరిగ్గా చూడవా? గంటలు గంటలు మాట్లాడుకుంటాం తెలుసు కానీ వర్క్ చేయటం రాదు, మళ్ళీ మీకెలా తెలుసు అని తింగర్ క్వశ్చన్. ఇంత ఆఫీస్ రన్ చేసేవాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలుసుకోలేరా? ముందు వాగటం ఆపి వర్క్ చేయటం నేర్చుకో అని ఒకంత సీరియస్ గా చెప్పి పంపించేశాడు అభి. మను బయటకు వచ్చి ఫైల్స్ చూసి, అంతా కరెక్ట్ గానే ఉంది కదా, ఎందుకు అభి గారు అంతగా అరిచారు? అయినా నేనేమన్నాను? ఆయన గారు అంత రుసరుసలాడారు. ఏమిటో ఈయన ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనే అడిగారు, నేను మీకెలా తెలుసు అనేగా అన్నాను అని అనుకుంటూ వెళ్లిపోయింది మనం. ఛా, నేనేమిటి ఇలా బిహేవ్ చేస్తున్నాను? అయినా మెంటల్ది ఏం చేస్తే నాకెందుకేమిటి? నేను ఈ ఆఫీసులో బాస్ని. వర్కింగ్ అవర్స్ లో అయిన వాళ్లే అయినా సరే అలా మాట్లాడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? అయినా నేనేమిటి దాన్ని అయింది అయిపోయింది అని ఏదేదో వాగుతున్నాను? ఛ, దాంతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే ఆ మెంటల్ దానిలాగే ఆలోచిస్తూ ఉన్నాను. ఇకపై దానితో మాట్లాడకూడదు, నా పని నేను చేసుకుంటాను అని తన వర్క్ లో బిజీ అయిపోయాడు అభి. ఈవినింగ్ అయ్యేసరికి అభి బయట కారులో వెయిట్ చేస్తూ ఉన్నాడు. హే, ఆఫీస్ అయ్యాక ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రావటం తెలియదా అన్నాడు. మీరెందుకు ఆగటం? నన్ను సత్య డ్రాప్ చేస్తుంది అని నిన్నే చెప్పాను కదా. అంతగా అయితే నన్ను డ్రాప్ చేసే బస్ స్టాప్ దగ్గర ఉండవలసింది కదా అభి గారు అన్నది మనం. హే మెంటల్, నీకోసం అక్కడ బస్ స్టాప్ లో గోర్ఖాలాగా ఎదురు చూడాలా అని అడిగాడు అభి. అంటే అది నేను ఆ ఉద్దేశంతో అనలేదు అభి గారు అన్నది మనం. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా నాకు నువ్వు చెప్పేది వినే మూడైతే లేదు. ఫస్ట్ నువ్వు వచ్చెక్కితే వెళదాం అన్నాడు అభి. హా అభి గారు, నేను వెళ్లి సత్యాను పంపించి వస్తాను అని వెళ్లి సత్యకు చెప్పి వచ్చి కారులో కూర్చున్నది మనం. అభి వెంటనే కారు స్టార్ట్ చేసి ఇంటి వైపునకు ఫాస్ట్ గా పోనించాడు. మను అభి వైపు చూస్తూ, ఏమిటి ఈ మధ్య అభి గారు చాలా వియార్డ్ గా బిహేవ్ చేస్తున్నారు, అప్పుడే సీరియస్ అవుతారు, మళ్ళీ వెంటనే నార్మల్ గా ఉంటారు అని మనసులో ఆలోచిస్తూ ఉన్నది. అభి తన కారుని ఫాస్ట్ గా తీసుకుని వచ్చి నందనవనం ముందు ఆపి కారు దిగి లోనికి వెళ్ళాడు. మను కూడా దిగి అభి వెనకే వెళ్ళింది. అప్పటికి ఇంట్లో అందరూ హాల్లో సమావేశమవటం చూసి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని అక్కడికి వెళ్లారు. మాణిక్యమ్మ గారు అభయ్ని చూసి, కన్నయ్య వచ్చావా? అమ్మ మైత్రి రా, ఇలా వచ్చి కూర్చో. కన్నయ్య నువ్వు కూడా రా అని పిలిచారు. హా అమ్మమ్మ, నేను మీకు కాఫీ పెట్టుకుని వస్తాను అని కిచెన్ లోనికి వెళ్ళింది మన. అభి వెళ్లి మాణిక్యమ్మ గారి పక్కన కూర్చున్నాడు. అప్పుడే అక్కడ పక్కనే నిలబడిన మూర్తిని చూసి, మూర్తి గారు మీరెప్పుడు వచ్చారు అని అడిగాడు. అది చిన్నబాబు, నన్ను అమ్మమ్మ గారు రమ్మని ఫోన్ చేశారు, అందుకనే వచ్చాను అని చెప్పాడు మూర్తి. అవునా, ఎందుకు గ్రాని? ఎనీథింగ్ రాంగ్ అన్నాడు అభి. హా కన్నయ్య, కాసేపట్లో అన్ని విషయాలు మీకే తెలుస్తాయి, కాసేపు సైలెంట్ గా ఉండి జరిగేది చూడు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు అలా అనగానే అభి సైలెంట్ గా ఉన్నాడు. అబ్బా ఇదేం గోలరా బాబు, ఈవినింగ్ మనీ ఇస్తాను అన్నది కదా అని వచ్చి అడిగితే కాసేపు కూర్చో ఇస్తాను అని చెప్పి గంట నుంచి ఇక్కడే కూర్చోపెట్టింది. ఇచ్చే డబ్బులేవో ఇస్తే నా దారిన నేను పోతాను కదా, ఎందుకు ఈ ఎదవ సోది? అయినా ఉన్న ఫలంగా ఈ మూర్తిగాడు ఎందుకు వచ్చాడు? ఈమె ఇప్పుడు ఏం చేయబోతుంది అని ఆలోచిస్తూ కూర్చున్నది ఇంద్రాణి. ప్రీతి వాళ్ళని కోపంగా చూస్తూ ఏమీ చేయలేక అలాగే ఉంది. అమ్మా ప్రీతి, ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు అని మెల్లగా అడిగింది వనజ. మామ్, నాకేం తెలుసు వీళ్ళేం చేస్తున్నారో ఏమిటో, ఈ ఎదవ సోది చూడలేకపోతున్నాను. అత్తేమో మనీ ఇస్తాను అన్నది, రా అని తీసుకుని వచ్చింది, నేను అందుకనే వచ్చాను, జరిగేది చూడు అని అటువైపు చూస్తూ ఉంటే మను ట్రేతో రావటం చూసి మను పక్కగా ఉండి కాలు అడ్డు పెట్టింది ప్రీతి.
కాఫీ కప్స్ ట్రేలో పెట్టుకుని వస్తూ ఉన్న మను కాళ్లకు ఏదో తగలటంతో ముందుకు పడబోయింది. మను ముందుకు పడబోవటం చూసిన అభయ్ ఫాస్ట్ గా తన దగ్గరకు వచ్చి తనని పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళలోనికి ఒకరు క్షణకాలం చూసుకొని మళ్లీ దూరం జరిగారు. అభయ్ మెంటల్ అని అనబోతూ చుట్టూ ఉన్న వాళ్ళు తమనే చూడటం చూసి, నువ్వెందుకు ఈ పనులన్నీ చేయటం? ఇప్పుడే కదా ఆఫీసులో వర్క్ చేసి అలసిపోయి వచ్చావు, చూడు ఎలా స్ట్రెయిన్ అయ్యావు, అందుకనే ఇలా పడబోయావు, పద కాసేపు రెస్ట్ తీసుకుందావు అన్నాడు. పర్లేదు అభి గారు, నేను బాగానే ఉన్నాను, కాలు జస్ట్ స్లిప్ అయిందంతే అని ప్రీతి వైపు కోపంగా చూసింది మనం. ఓకే అని తనను వదిలి వెళ్లి కూర్చున్నాడు అభి. ఇదేంటి ఎలా చూస్తుంది, కొంప తీసి చూసేసిందా అనుకున్నది ప్రీతి. దీనికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదా? ఈసారి దీనికి చిన్నగా కాదు, కొడితే బాగా గట్టిగా కొట్టాలి. ఈసారి నా జోలికి రావాలి అంటే భయంతో చావాలి అని అనుకుని అందరికీ కాఫీ ఇచ్చింది మనం. అమ్మ మైత్రి, నువ్వు కూడా వచ్చి ఇలా కూర్చో అన్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య, నేను అడిగింది ఇస్తే నేను వెళ్తాను, అవతల నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నది ఇంద్రాణి. ఆ ఇంద్రాణి, కాసేపాగు, మీ అందరికీ ఇవ్వవలసింది అలాగే చెప్పవలసింది చెప్పేస్తాను అని అభివైపు తిరిగింది. కన్నయ్య, ఇప్పటి వరకు ఈ ఇంటి వ్యవహారాలు ఇంకా మన కంపెనీలకు సంబంధించినవి చూసి చూసి నేను అలసిపోయాను. పైగా నాకు వయసు మీద పడింది, ఇక నేను ఇవన్నీ చూడలేను, అందుకే అని మాణిక్యమ్మ గారు చెబుతూ ఉంటే ఇంద్రాణి మాణిక్యమ్మ గారి మాటలకు మధ్యలో కల్పించుకొని, అంటే అత్తయ్య, ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ వేరొకరికి అప్పగిస్తారా అని అడిగింది. వేరెవరికో ఎందుకు అప్పగిస్తారు వదినా? పెద్దమ్మ గారి తర్వాత ఈ ఇంటికి పెద్ద నువ్వే కదా, అంటే తన తర్వాత ఇవన్నీ చూడవలసింది నువ్వే కదా, అంటే పెద్దమ్మ గారు నీకే అప్పగిస్తారు అని చెప్పింది వనజ. వనజ మాటలు విని గాలిలో తేలిపోతూ ఏవేవో లెక్కలు వేసుకుంటూ ఉన్నది ప్రీతి. అత్తయ్య, మీరు నాకు అంత పెద్ద బాధ్యత అప్పగిస్తూ ఉంటే భయంగా ఉన్నా మీ మీద గౌరవంతో తీసుకుంటాను అత్తయ్య అని చెప్పింది ఇంద్రాణి. ఇంద్రాణి, కాస్త నేను చెప్పేది పూర్తిగా వింటావా? నేను ఈ బాధ్యతల నుండి తప్పుకుంటాను అన్నానే కాని నీకు ఇస్తాను అనలేదు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి అత్తయ్య అని అడిగింది ఇంద్రాణి. సదుద్దేశమే ఇంద్రాణి, ఈ ప్రాపర్టీకి సంబంధించిన వ్యవహారాలు అన్నీ అభి కన్నతల్లి, అంటే నా మొదటి కోడలు అపర్ణాదేవి చూసుకునేది. తను మాకు దూరం అయ్యాక తప్పక నేను ఒక పక్క చిన్నవాడైన అభిని ఇంకా ఇవన్నీ చూసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకునేది ఆ అపర్ణాదేవి కోడలే, అంటే అభి భార్య అని మనువైపు చూశారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారి మాటలకు ఇంద్రాణి, ప్రీతి, వనజ షాక్ అయ్యారు. సత్య స్కూటీ మీద వెళుతూ మనో గురించి ఆలోచిస్తూ ఉన్నది. మనోని అభి ఎప్పుడు అర్థం చేసుకుంటాడో? అసలు ఇదంతా చేసింది ఎవరు? మనో లైఫ్ తో ఆటలు ఆడుతున్నది ఎవరు? కావాలని తనను చంపాలి అని చూశారు. ఇదంతా అభి కోసమే చేస్తున్నారు అని అనిపిస్తుంది. అభికి చెబుదామంటే మనో వద్దు అని లాక్ చేసింది. దాని లైఫ్ లో ఎప్పుడు సంతోషంగా ఉంటుందో. అటు చూస్తే ఆ ప్రీతి ఇంకా అభి అమ్మగారు తన మీద కోపంగా ఉన్నారు. ఇటువైపు ఎవరు ఇదంతా చేశారో తెలియదు అని అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్న తనకు స్కూటీ ఆగిపోవటంతో చూసి, ఓ గాడ్, పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ స్కూటీ దిగి నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నది. అలా వెళ్తున్న తనకు వెనక నుంచి ఎవరో పిలవటంతో ఆగి వెనక్కు తిరిగి చూసింది. తన వైపు ఒక నలుగురు నడుచుకుంటూ వచ్చి తనకి ఒక ఫోటో చూపిస్తూ, హే పోరి, ఈ ఫోటోలో ఉన్న పోరిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా అని అడిగారు. సత్య వాళ్ళు చూపించిన ఫోటో చూసి ఒక్కసారి షాక్ అయింది. ఆ తర్వాత వాళ్ళందరి వైపు చూసింది. వాళ్ళను చూస్తేనే తెలుస్తుంది, రౌడీలాగా ఉన్నారు. హే పోరి, అడుగుతుంటే చెప్పకుండా అలా చూస్తున్నావేమిటి? ఆ పోరిని చూసావా అని అడిగాడు రౌడీ. సత్య తన టెన్షన్ బయటకు కనపడనీయకుండా, లేదు, నేనెప్పుడు తనని చూడలేదు, అయినా మీరెవరు? ఆ ఫోటోలో అమ్మాయికి మీకు ఏమిటి సంబంధం? తన కోసం మీరెందుకు వెతుకుతున్నారు అని అడిగింది. గవన్నీ నీకు అనవసరం, రే పదండ్రా, గా పోరి ఈ ఇలాకాలో కూడా లేదు, దానికోసం ఇంకెన్ని రోజులు వెతకాలో అని అంటూ జీప్ లో వెళ్లిపోయారు. సత్య వాళ్ళని ఫాలో అవుదాం అని ఫాస్ట్ గా స్కూటీ తీసింది. అప్పుడే గుర్తొచ్చింది తన స్కూటీలో పెట్రోల్ లేదు అని. ఛా, ఈ స్కూటీ ఇప్పుడే ఆగిపోవాలా? అసలు వీళ్ళు ఎందుకు మనోని వెతుకుతున్నారు? మనోకి వీళ్లకు ఏంటి సంబంధం? వీళ్ళని ఆ ప్రీతి వాళ్ళు పెట్టించారా? లేదు, వాళ్ళు అలా చేసి ఉంటే వీళ్ళు ఎందుకు మనో కోసం వెతుకుతారు? ఏమైనా వీళ్ళు చాలా డేంజర్ లాగా ఉన్నారు.
ఇక నుంచి మనోని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఈసారి వీళ్ళు కనిపిస్తే అసలు వీళ్ళెవరు, ఎందుకు మనోని వెతుకుతున్నారో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న తన మీద వెనక నుంచి చెయ్యి పడటంతో తుల్లిపడి భయంగా వెనక్కు చూసి, వంశీ గారు మీరా అన్నది. హా సత్య గారు, నేనే. మీరేమిటి ఎలా ఉన్నారు? ఆ చెమటలేమిటి? ఏమైంది అని అడిగాడు వంశీ. సత్య వంశీని చూసి కొంచెం తేరుకొని చెమటలు తుడుచుకుంటూ, అది వంశీ గారు, నా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది, అందుకనే అని చెప్పింది. ఓకే సత్య గారు, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకుని వస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పాడు వంశీ. సత్యకు అక్కడ ఉండటానికి భయం వేసి, అది వంశీ గారు అని పిలిచింది. ఏమన్నా అడగాల సత్య గారు అన్నాడు వంశీ. ఏమీ లేదండి, మీరు వెళ్ళండి అని చెప్పింది సత్య. నాతో వస్తాను అని అనొచ్చుగా బంగారం, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలి అంటే భయంగా ఉంది అని అనుకున్నాడు వంశీ. నేను అడగలేను, నాతో వస్తావా అని, మీరే అడగొచ్చు కదా వంశీ అని అనుకుంటూ బైక్ తీస్తున్న వంశీని చూస్తూ ఉంది సత్య. వంశీ బైక్ తీస్తూ ఆగి సత్య వైపు చూసి, అది సత్య గారు, నైట్ అవుతుంది, నేను వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో వస్తే నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు వంశీ. మరి నా స్కూటీ వంశీ గారు అన్నది సత్య. నేను ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్తాను, రేపు మార్నింగ్ కి స్కూటీ మీ ఇంటి ముందు ఉంటుంది అని చెప్పాడు వంశీ. ఓకే వంశీ గారు అని వంశీ బైక్ ఎక్కింది సత్య. తన మనసు కోరిన తన చెల్లి తన వెంటే తనతో పాటుగా సాగుతూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు వంశీ పొజిషన్ కూడా అలాగే ఉంది. బైక్ రోడ్డు మీద వెళుతున్నా తన ఊహలు మాత్రం గాలిలో తేలుతున్నాయి. తనతో ఇంకాసేపు గడపాలి అని మనసు కోరుకుంటూ ఉన్నా తన బుద్ధి మాత్రం సత్యను అడిగితే ఏమనుకుంటుందో అని భయపడుతూ ఉన్నది. ఆ రెండింటి మధ్య జరిగిన యుద్ధంలో చివరకు మనసే గెలిచి ధైర్యం చేసి, సత్య గారు, ఒక కప్పు కాఫీ తాగుదామా అని అడిగాడు వంశీ. మనో గురించి ఆలోచిస్తూ అవేమీ పట్టించుకోలేక, సారీ వంశీ గారు, ఇప్పుడు నా మూడు బాగాలేదు, ఈసారి ఎప్పుడైనా అని చెప్పింది సత్య. సత్య అలా అనగానే కొంచెం డల్ గా అనిపించి సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సత్య, నీకు నా మనసులో మాట చెప్పాలి అంటే భయంగా ఉంది. నీ మనసులో ఏముందో తెలియకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెబితే ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ రిలేషన్ కూడా పోతుందేమో అని భయంగా ఉందిరా. కాసేపు నాతో బాగానే ఉంటావు, మళ్ళీ వెంటనే అందనంత దూరంగా ఉంటావు. ఇంకెన్నాళ్ళు? ముందు నీ మనసులో మాట తెలుసుకొని నా మనసులో మాట నీకు చెప్తాను అని అనుకుంటూ సత్య ఫ్లాట్ ముందు బైక్ ఆపి సత్యను డ్రాప్ చేసి వెళ్లిపోయాడు వంశీ. సత్య బైక్ దిగి తన వైపు కూడా చూడకుండా వెళ్తూ ఉన్న వంశీని చూసి, సారీ వంశీ, నిన్ను అనవసరంగా బాధ పెడుతున్నాను. ఇప్పుడు మనో ఉన్న టెన్షన్ లో నేను నీకు నా మనసులో మాట చెప్పలేకపోతున్నాను. ఒక్కసారి మనో ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయితే నీకు నా ప్రేమ విషయం చెప్తాను. అప్పటి వరకు నీకు దూరంగా ఉండటం తప్ప నేను ఏమీ చేయలేను అని వంశీ కనపడేంత వరకు చూస్తూ ఉన్నది. బైక్ సైడ్ మిర్రర్ లో నుంచి తనని చూస్తూ ఉన్న సత్యాన్ని చూసి, ఎందుకు బంగారం, దగ్గరగా వస్తే దూరంగా ఉంటావు, దూరంగా వెళ్తూ ఉంటే అలా చూస్తావు, నిన్ను అలా చూడలేను, అలా అని నీకు ఇష్టం లేకుండా దగ్గర కాలేను. నీ మనసులో ఏముందో ఒక్కసారి చెప్పు చాలు అని అనుకుంటూ సత్యాన్ని చూస్తూ వెళ్లిపోయాడు వంశీ. మాణిక్యమ్మ గారు అన్న మాటలకు మను కూడా షాక్ అయింది. అలానే ఆవిడ వైపు చూస్తూ, అమ్మమ్మ, మీరు ఏమంటున్నారు? నాకు అసలు ఇదంతా ఏమిటమ్మమ్మా? నాకు ఇవేమీ వద్దు, అయినా నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేను. నాకు అభిగారు చాలు, ఈ ఆస్తి ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరే చూసుకోండి, నాకు ఇవేమీ వద్దు ప్లీజ్ అన్నది మనం. అవునత్తయ్య, తను నిన్న కాక మొన్న వచ్చింది, తనకు అవన్నీ ఎలా అప్పగిస్తాము? పైగా చిన్నపిల్ల, అప్పుడే ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తుంది? అందుకే తనకి కాకుండా అని ఇంద్రాణి చెప్పబోతూ ఉంటే మాణిక్యమ్మ గారు ఇంద్రాణిని సీరియస్ గా ఒక చూపు చూశారు. అంతే, ఇక ఇంద్రాణి సైలెంట్ గా ఉన్నది. అభి వైపు తిరిగి, కన్నయ్య, ఈ విషయంలో అందరూ మాట్లాడుతున్నారు, మరి నీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పవా అని అడిగారు మాణిక్యమ్మ గారు. గ్రాని, నువ్వు ఒకసారి డెసిషన్ తీసుకున్నాక దాన్ని మళ్ళీ అబ్యూస్ ఎవ్వరూ చేయరు. నువ్వు ఏం చేసినా ఆలోచించే చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉన్నది. కానీ ఈ విషయంలో మనకన్నా ముందు మైత్రి తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలి కదా. తనకే ఇష్టం లేనప్పుడు మనం ఏం చెప్పి ఏం ప్రయోజనం అన్నాడు అభి. సరే అని మను చేయి పట్టుకుని తనతో పాటే తన గదిలోనికి తీసుకుని వెళ్లారు. ఆ తరువాత తన వైపు చూసి, అమ్మా మను, నేను ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాను,
అని నీకు నమ్మకం ఉన్నది కదా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, నేను నాకన్నా ఎక్కువగా నమ్మేది మిమ్మల్నే. నా గురించి ఏమీ తెలియకుండానే కేవలం మీ మనవుడిని ప్రేమించాను అనే ఒకే ఒక్క కారణంతో నన్ను తన జీవితంలోనికి తీసుకుని వచ్చారు. అలాంటిది అన్నదే మనం. అందుకనే అడుగుతున్నాను, నా కోసం నేను అడిగింది చేస్తావా అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, మీరు ఏమడుగుతున్నారో నాకు తెలుసు, కానీ అది నా వల్ల కాదు. నాకు ఎప్పుడూ కూడా ఈ ఆస్తి అంతస్తుల మీద ఇష్టం లేదు. నాకు నా అభిగారు ఒక్కరూ చాలు. ఆయనతో నా జీవితం చాలు. అలాంటప్పుడు ఇవన్నీ నాకు ఎందుకు అమ్మమ్మ అన్నదే మనం. అభి అంటే తానొక్కడే కాదమ్మా, అభి ఈ ఇంటి బిడ్డ. తనతో నీ జీవితం ముడిపడినప్పుడే ఈ ఇంటితో కూడా నీకు ముడిపడింది. ఎలా అయితే అభిని ప్రేమగా చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకుంటున్నావో, అలాగే తన కుటుంబాన్ని కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అభి నీవాడు అయినప్పుడే తన పేరు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు ఇవన్నీ కూడా నీకే చెందుతాయి. మరి వాటిని కూడా నువ్వే చూసుకోవాలి. ఇది నా కోరిక మాత్రమే కాదు, చనిపోయిన మీ అత్తయ్య అపర్ణాదేవి ఆశ కూడా. అందుకనే తను ఉన్నప్పుడే మీ తాతయ్య అపర్ణకి రాసిన ఆస్తి మొత్తాన్ని కూడా తనకు కాబోయే కోడల పేరు మీద రాసేసింది. ఎప్పుడో నిన్ను నీకు చెందవలసినదే నీకు ఇస్తున్నాను. దీన్ని కాపాడుకోవటం ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యత. ఇప్పుడు నువ్వు కాదు అంటే ఏం జరుగుతుందో తెలుసా? నీకు తెలియదు. ఎంతమంది ఈ ఆస్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ వయసులో కూడా ఎక్కడ నేను తప్పుకుంటే అభిని మోసం చేస్తారో అని అన్ని దగ్గరుండి చూసుకున్నాను. వాళ్లకు నచ్చింది జరగకపోతే అభిని ఏం చేస్తారో అని అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు ఉన్నాను. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా చూస్తూ ఊరుకున్నాను. వాళ్ళు కూడా అభి పెళ్లి ఆ ప్రీతితో చేసి ఈ ఆస్తిని కొట్టేయాలి అని చూశారు. కానీ అలా జరగకుండా అభికి నీకు పెళ్ళయింది. ఇప్పుడు వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి టైంలో ఈ అధికారాలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండటం మంచిది కాదు. అందుకనే బాగా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు, తప్పలేదు. నువ్వైతేనే వాళ్లకు సరైన బుద్ధి చెప్పగలవు. ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని మార్చగలవు. అందుకనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నువ్వు నా కోసం ఒప్పుకో అమ్మా అన్నారు మాణిక్యమ్మ గారు. కానీ అమ్మమ్మ, అభిగారు ఏమనుకుంటారు? నేను కావాలి అని ఇదంతా చేశాను అని అనుకుంటే అని అడిగింది మనం. అలా అనుకున్నా తను అనుకున్నది తప్పు అని నువ్వే నిరూపించు. ఎవరేమిటో తనకు తెలిసేలా చెయ్యి. ఇక ఎక్కువ ఆలోచించకు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు మాణిక్యమ్మ గారు. సరే అమ్మమ్మ, మీ ఇష్టం. కానీ నేను దీనికి ఒప్పుకోవాలి అంటే ఒక కండిషన్. నేను ఏం చేసినా ఎందుకు ఇలా చేశావు అని మీరు అడగకూడదు అన్నదే మనం. నువ్వు ఏం చేసినా మంచి చేస్తావు అని నాకు తెలుసు. నీకు నచ్చినట్టు చెయ్యి, నిన్ను నేను కూడా ప్రశ్నించను అని తనను తీసుకుని బయటకు వెళ్లారు మాణిక్యమ్మ గారు. అప్పటికే బయట ఉన్నవాళ్లు అందరూ కూడా మాణిక్యమ్మ గారు మైత్రికి ఏం చెప్తున్నారు, ఈ మైత్రి బయటకు వస్తే ఏం చెప్తుంది అని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు. కన్నయ్య, మీ ఆవిడ కూడా ఒప్పుకున్నది, ఇంకా ఎవరికి ఏం ప్రాబ్లం లేదుగా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య, తను ఒప్పుకుంటే సరిపోతుందా? ఇంట్లో ఉన్న మా అందరినీ కాదు అని వచ్చి రాగానే అత్త కోడలికి బాధ్యతలు అప్పగిస్తారా? నేను ఒప్పుకోను, ఇవన్నీ నేను చూసుకుంటాను అని ఒకంత గట్టిగానే చెప్పింది ఇంద్రాణి. అభి వైపు చూసి, అభి, నువ్వేమీ మాట్లాడవేమిటి అని అడిగింది. మాణిక్యమ్మ గారు మాట్లాడేలోపు మను వద్దు అని సైగ చేసి ఆవిడను ఆపేసింది. ఇంకా నా అవసరం ఏమీ లేదు, అన్నీ కూడా నా మనవరాలే చూసుకుంటుంది అని నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నారు మాణిక్యమ్మ గారు. ప్రీతి మాణిక్యమ్మ గారు నవ్వటం చూసి, ఇదేమిటి అత్త అలా మాట్లాడుతుంటే నవ్వుతుంది, ఏం చేస్తున్నారు అని అనుకుంది. మను ఇంద్రాణి ముందుకు వచ్చి, అత్తయ్య, పెద్దవాళ్లు మీ ముందు నేను మాట్లాడటం తప్పే, కానీ తప్పటం లేదు. అమ్మమ్మ గారు ఇవన్నీ మీకు కాకుండా నాకు ఇవ్వటానికి కారణం మీరే అత్తయ్య అన్నది. అమ్మో, కొంపతీసి ఇప్పుడు అభి ముందు నా నాటకం అంతా కూడా బయట పెడుతుందా అని కొంచెం టెన్స్ అయ్యింది ఇంద్రాణి. అదే అత్తయ్య, అమ్మమ్మ నన్ను లోనికి తీసుకుని వెళ్లి మీ గురించి చెప్పి బాధపడ్డారు. అమ్మమ్మ గారు ముందు ఇవన్నీ మీకే ఇవ్వాలి అని అనుకున్నారట. కానీ ఇప్పటికే మీకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ ఇవన్నీ మీకు అప్పగిస్తే ఈసారి మీకు ఏమన్నా అయితే అని అమ్మమ్మ గారు చాలా భయపడుతున్నారు. అందుకనే నన్ను లోనికి తీసుకుని వెళ్లి
ఈ విషయాలన్నీ చెప్పి నన్ను ఒప్పించారు. మళ్ళీ ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకొని మీ హెల్త్ స్పాయిల్ అయితే అన్నది మనం. ఇది కావాలనే అందరి ముందు ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఏ రోగం లేదు అని చెప్తే, అలా చేయకపోతే అసలుకే తిప్పలు వచ్చేలా ఉందే అని ఆలోచిస్తూ ఉన్నది ఇంద్రాణి. అభి మను మాటలు విని పైకి లేచి ఇంద్రాణి మాట్లాడేలోపు తన ముందు నిలబడి ఇంద్రాణి చేతులు పట్టుకొని, మామ్ నిజమే, ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు. నిన్న కూడా చూసావు కదా, ఇలాంటి టైంలో అలాంటి రిస్కులు ఎందుకు? అందుకనే ఇక నుంచి ఇవన్నీ కూడా మైత్రిని చూసుకుంటుంది అని చెప్పి, గ్రాని అని మాణిక్యమ్మ గారి వైపు తిరిగి, నీకు నచ్చినట్టే చెయ్యి గ్రాని, ఇక్కడ ఎవరు కూడా నీ నిర్ణయానికి అడ్డు చెప్పరు అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు. ఇంకేమిటమ్మా, ఒప్పుకోవలసిన వాళ్లే ఒప్పుకున్నారు. ఇకపై ఈ ఇంటి బాధ్యతలు అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని తన దగ్గర ఉన్న తాళాలను తీసి మను చేతిలో పెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి అక్కడ జరిగేదానిని ఆపలేక కోపంగా చూస్తూ ఉన్నది. మనం మాణిక్యమ్మ గారు ఇచ్చిన తాళాలు తీసుకొని నడుము దగ్గర దోపుకొని తన పైట కొంగును నడుము చుట్టూ తిప్పుకొని చేతితో ఊపుకుంటూ అనుకున్నదొకటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని పాడుతూ పైట కొంగు తిప్పుతూ ఇంద్రాణి దగ్గరకు వచ్చి, ఏమిటత్తయ్య చాలా కోపంలో ఉన్నట్టున్నావు, కొంచెం చల్లబడతావు, వేడివేడిగా కూల్ డ్రింక్ తీసుకురానా అని అడిగింది. హేయ్, ఏమిటి వెటకారం ఆడుతున్నావా అన్నది ఇంద్రాణి. అయ్యో అత్తయ్య, మీ ముందు నేను ఆడటం కూడానా? ఆట ఆడాలన్నా నాటకం ఆడాలన్నా మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. మీరే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది మనం. ఏం పిల్ల, అత్తతోనే పరాచకాలు ఆడుతున్నావా అన్నది వనజ. చూడు పిన్ని, మేము అత్త కూడళ్ళం. మాకు 1,00,000 ఉంటాయి. అవి మేము తేల్చుకుంటాం. మధ్యలో బయట వాళ్ళు రాకపోతే వాళ్ళకే మంచిది అని మెల్లిగా చెప్పిన మను కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న కోపానికి మాట బయటకు రాలేక అలాగే నిలబడిపోయింది వనజ. హేయ్, ఏం చూసుకునే నీకు ఆ పొగరు, ఆ ధైర్యం? నీకు అన్నీ తెలిసి కావాలి అని నాతో పెట్టుకుంటున్నావు. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను అన్నది ఇంద్రాణి. అయ్యో పిచ్చత్త, బేసిక్ గా మనకి పొగరు కొంచెం ఎక్కువే, కానీ దేన్ని ఎక్కడ ఎలా వాడాలో నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్ళ దగ్గర ఇలా ఉంటేనే పనవుతుంది. ఇంకా ఏమిటి అడిగావు? నా ధైర్యం ఏమిటి అనా? నా ధైర్యం, నా ప్రాణం అన్నీ కూడా నా భర్త అభిగారే. అవును, నీ గురించి నాకు అన్నీ తెలుసు. తెలిసే కావాలి అని అభిగారికి ప్రీతితో పెళ్లి జరగకుండా చేసి నేను చేసుకున్నాను. నీకు ఏ రోగం లేదు అని తెలిసే నీతో ఆడుకున్నాను. ముందు ఇంకా ఆడుకుంటాను. ఏం చేయగలవు? ఏం చేస్తావు? చూడక్క, నేను ఏం చేసినా చూస్తూ ఉండటం తప్ప నువ్వేమీ చేయలేవు. ఇప్పుడే చూసావు కదా, నీ కళ్ళ ముందే అభిగారు ఎలా మాట్లాడేలా చేశాను. కానీ ఏమన్నా సరే, నీ నాటకం నీకు మంచి చేసిందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం అంతా మంచి జరిగింది. దానివల్లే నా పెళ్లి జరిగింది. ఇంకా రాత్రి అయితే మిమ్మల్ని సేవ్ చేశాను అని అభిగారు నన్ను ఏం కావాలో అడుగు అని. అబ్బా, నేను చెప్పలేను అత్త. మీ అబ్బాయి చేసిన పనులు మీకే చెప్పాలి అంటే నాకే సిగ్గేస్తుంది. ఇక ఇప్పుడు కూడా నాకే యూజ్ అయిందత్త. అసలు నీ గురించి నిజం బయట పెట్టడం నాకు క్షణం పని, కానీ నేను అలా ఎప్పటికీ చేయను. అభిగారు మిమ్మల్ని అమ్మలా చూస్తున్నారు. అలాంటిది మీరు తనతో ఇలా నాటకం ఆడారు అని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ పెయిన్ భరించలేము. అందుకనే అభిగారికి మీ గురించి చెప్పలేదు. కానీ మీరు ఇలాగే చేస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాను అని మాత్రం అనుకోకండి. ఇకనైనా మీ పద్ధతి మార్చుకుంటే మీకే మంచిది అని ప్రీతి వైపు చూసి, హే, వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి కాళ్ళు అడ్డు పెట్టడం, ఎవరిని ఎప్పుడు నాశనం చేద్దామా అని ప్లాన్స్ వేయటం మానేసి బుద్ధిగా ఆడపిల్లల్లా ఉండటం నేర్చుకో. రాదంటే చెప్పు, నా స్టైల్లో చెప్తా, జాగ్రత్త అని చెప్పి పైన అభి దగ్గరకు వెళ్ళింది మన. ఇంద్రాణి వాళ్లకు మనం మాట్లాడిన మాటలకు అస్సలు సౌండ్ లేదు. కాసేపు అలాగే ఉన్న చోటే నిలబడ్డారు. కాసేపటికి తేరుకుని వాళ్ల రూమ్ లోనికి వెళ్లి కూర్చొని మైత్రిపై కళ్ళతోనే మంటలు చల్లుతూ ఉన్నారు. మా అత్త డబ్బులు ఇస్తాను అని చెప్పి పిలిచి పెద్ద బాంబు పేల్చింది. పోయి ఆస్తి మొత్తాన్ని దాని చేతిలో పెట్టేసింది. ప్రీతి, ఇది మనం అనుకున్న దానికంటే ప్రమాదంగా మారుతున్నది. ఇది చూసే చూపులోనే, మాట్లాడే మాటల్లోనే అభి కోసం ఏమైనా చేయగలను అనే ధైర్యం, తెగువ కనిపిస్తున్నాయి. అసలు ఇది ఎవరు? జాబ్ లో జాయిన్ అయిన కొన్ని నెలలకే
అభి మీద ఇంత ప్రేమ పెంచుకున్నదా? అభి కూడా చూడకపోతే దీనితో చాలా దూరమే వెళ్ళాడు. ఇది ఒక్క మాట చెప్పగానే అడ్డు చెప్పకుండా దానికే వత్తాసు పలికి మరీ వెళ్లిపోయాడు. ఇక టైం కోసం మనం ఎదురు చూడకూడదు. ఆ టైం మనమే కల్పించుకోవాలి. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అన్నయ్య ఇంకా అక్కడే ఉంటే ఇది ఏవైనా చేస్తుంది అని చెప్పింది ఇంద్రాణి. అత్త, ఆ మైత్రిని మనం ఏమీ చేయలేమా? ఇది మన ఉందే మన దగ్గరే అంతగా రెచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అన్నది ప్రీతి. ప్రీతి, ఇప్పుడు నేను అభి ముందు ఎక్కువ మాట్లాడితే వాడి ముందు పెళ్ళం మంచిదిగాను నేను గయ్యాలుగాను కనిపిస్తాను. అందుకే ఏమీ చేయలేకపోతున్నాను. అభి ఇంట్లో లేనప్పుడు చెప్తా దాని పని అని చెప్పింది ఇంద్రాణి. ఏమిటత్తా నువ్వు చెప్పేది? మార్నింగ్ మొగుడుతో కలిసి ఆఫీసుకు వెళుతుంది, మళ్ళీ మొగుడుతో కలిసి ఇంటికి వస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు అది బావ వెనకే తిరుగుతుంది. ఇంకా నువ్వేంటి చెప్పేది, నేనేమిటి చూసేది అన్నది ప్రీతి. వాళ్ళ ముగ్గురు కూడా మైత్రిని ఏమి చెయ్యాలా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. మను ఇంద్రాణి వాళ్లతో మాట్లాడి పైకి వస్తూ ఇప్పుడు అభిగారు ఎలా రియాక్ట్ అవుతారో, ఆయన అడిగే ప్రశ్నలకు నేను ఎలా జవాబు చెప్పాలి, నేను కావాలి అనే అమ్మమ్మ అడగగానే ఒప్పుకున్నాను అని అంటే ఏం చెప్పాలి, నా గురించి తప్పుగా అనుకుంటారా, ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నారు, ఇక ఇప్పుడైతే ఇంకా కోపంతో ఉంటారేమో అని అనుకుంటూ మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోనికి వస్తూ రూమ్ లోనికి చూసి షాక్ గా అలాగే చూస్తూ ఉన్నది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.